రేణుక అయితే దేవమ్మతో ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య, చిన్న అలాగే సత్య వాళ్ళిద్దరూ లేరు, ఎక్కడికో చెప్పకుండా బయటకు వెళ్ళారని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న దేవమ్మ అయితే ఏంటి వాళ్ళు ఎప్పుడు చేయకుండా బయటకు వెళ్ళిపోతారు, ఇప్పుడు ఎలా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు అయితే ఏంటి మీ చిన్న కోడలికి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, ఆమెను మీరు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో మహాదేవయ్య ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇక మీడియా వాళ్ళైతే మీ చిన్న కోడల్ని పిలిపించండి, మీ చిన్న కోడలితోటే మేము మాట్లాడతాం అని చెప్పి అంటూ ఉంటారు. అది విని లేదు మాతో మాట్లాడండి, మా చిన్న కోడలు బయటకు వెళ్ళింది వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దేవమ్మ. ఇక మహాదేవయ్య అయితే రే ఎక్కడ ఉన్నా సరే ఆ సత్య క్రిష్ వాళ్ళిద్దరిని కూడా చంపేసి తీసుకురండి అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య అయితే అలా వస్తుంది. సత్య రావడం చూసి అదిగో అయ్యా వచ్చేసింది అని చెప్పి దేవమ్మ చూపిస్తుంది. ఇక సత్యపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు మహాదేవయ్య. ఎక్కడికి వెళ్ళారని చెప్పి వాళ్ళిద్దరిని కూడా నిలదీసి అడుగుతూ ఉంటారు. దాంతో క్రిష్ అయితే ఏమైంది అని చెప్పి షాక్ అయిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.